మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్దాం? కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు అనుకుంటారు స్థానిక ఎలక్షన్లకు ఎలా వెళ్దాం అంటారు. మీరు ఎట్లా వెళ్ళినా కానీ వెళ్ళవలసిందే. మీరు ఎట్లా వెళ్దాం అనుకుంటారో మాకైతే తెలియదు, కానీ ముందుకైతే వెళ్ళవలసిన సమయం అయితే చాలా దగ్గరకు వచ్చింది. లేదు మేము గిట్టనే ఆలోచిస్తాం, గిదే టైంపాస్ చేస్తామే అంటే మిమ్మల్ని కూడా ఎలగొట్టే ఉపాయం అయితే తెలంగాణ ప్రజలకైతే పక్క తెలుసు. ఎందుకంటే ఈడికే గ్రామాలు మొత్తం అభివృద్ధి లేదు, పిట్టుకూరలేదు. విన్నారా? గ్రామాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. మీరు 42% రిజర్వేషన్కు సంబంధించి గప్పుడేదో ఓకే చేసినట్టు చేసిరు, మళ్ళీ దాన్ని తాడు తెంపిరు. మరి ఏమక్కడికి చేసిరో ఏమక్కడ తాడు తెంపిరు అది మీకే ఎరుకుంటే ముఖ్యం. మీరు ఎట్టనైనా చేసి వచ్చే నెలల ఓ 10-15 తారీఖులకల్లా మీరు సర్పంచ్ ఎలక్షన్లు పెడితేనేమో నిజంగానే తెలంగాణలో ఆలోచనలో నమ్మే కాలం ఉంది. కానీ లేదు మేము ఆలోచిస్తున్నాం అంటే జనాలు కూడా ఆలోచిస్తారు. జనాలు కూడా మంచిగానే ఆలోచిస్తారు, మీరు పని చేస్తారు. ఇప్పుడు మీరు 42% ఇస్తేందుకు మీరైతే సిద్ధంగా ఉన్నారు. కానీ కేంద్రం పైన మాత్రం ఒత్తిడి తెచ్చే కాలం అయితే లేదు. ఇక అన్ని పార్టీలోళ్ళు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలోళ్ళు మాత్రం మా పార్టీ 42% రిజర్వేషన్కి ఓకే, నా పార్టీ 42% రిజర్వేషన్కి ఓకే అంట. అన్ని పార్టీలు ఓకే అంటారు. కానీ మరి దొంగ సన్నాసులు ఏడు ఉన్నారో కానీ అదైతే అర్థమై వస్తలేదు తెలంగాణ ప్రజలకు. బీసీ ప్రజలు కూడా మీకు 42% రిజర్వేషన్ కావాలంటే ఈ ప్రభుత్వాలు అయితే ఇచ్చే కాలం లేవు. రాష్ట్రం ఒప్పుకుంటే కేంద్రం ఒప్పుకోదు, కేంద్రం ఒప్పుకుంటే రాష్ట్రం ఒప్పుకోనట్టుంది. కానీ మీరంతా ఏకమయ్యే ఉపాయం చేయాలి. విన్నారా? ఇప్పుడు మొత్తం మంత్రం మీ దగ్గర ఉంది, బీసీల దగ్గర ఉంది. మీరు ఎవరు నిలబడ్డా కానీ క్యాండిడేట్ నిలబడితే ఈడ మా బీసీ నిలబడ్డా, బీసీని గెలిపించుకుందామనే ఆలోచన మీద ఏకతాటి మీద మీరందరూ ఉంటే మీరు అనుకున్న ప్రకారంగా ప్రభుత్వం ఏంటి ఇలా నోటీస్ ఇచ్చేది, మన ఓట్లు మనకు లేవా, మనం వేసుకోలేవా అనే ఆలోచన కనుక మీకు వస్తే 42% కాదు 62% రిజర్వేషన్ కూడా మీకు వచ్చినట్టే అవుతుంది. ప్రస్తుతానికైతే అవుతుంది. ఇంకా తర్వాత అధికారికంగా ప్రకటిస్తేనేమో కానీ ప్రస్తుతానికి రాజకీయంగా మీ ఓట్లు మీరు వేసుకునే ఉపాయం చేయాలి. అంతేగాని ఇక ఆలే వేయాలి మేమే వేయాలి అంటే అది కాని ముచ్చట. విన్నారా? మీ ఓట్లు మీరు వేసుకునే ఉపాయం చేయరు. నాయకులు అయితే ఎంతో కొంత అయితే ఒక దగ్గరికి అవుతున్నట్టు కొడుతుంది. కానీ మరి జనాలు మరి మీరందరూ ఒకటి అవుతున్నట్టేనా? 42% రిజర్వేషన్ కావాలంటేందుకు మీరు తెలంగాణలో ఉన్న బీసీలు 100% ఉన్న బీసీలు మరి మీరంతా ఏకమయ్యిరా? రేపటి నాడు రిజర్వేషన్ కాకుండా జనరల్ వచ్చిన కాడ కూడా ఒక ఓసీనో లేకపోతే ఇంకో ఆయన ఎలవాయినో వాళ్ళని నిలబడితే ఆయనకి ఎందుకు ఓటు వేయాలి, మా బీసీ నిలబడ్డాడు మా బీసీకే ఓటు వేయాలనే ఆలోచనతోటి మీరు ఉన్నారా? మీరు ఉంటే 42% కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మీ ఓట్లు వేసే కాడికి వస్తారు కల్లా మీ ఓటు మీరు వేసుకుంటే 42% కాదు కానీ 62% కూడా గెలుస్తానికైతే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఏమంటారంటే స్థానిక ఎలక్షన్లోకి ఎలా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళవలసిందే, పక్క వెళ్ళవలసిందే. ఎందుకంటే ఊర్లలో పాడైపోను కోతులు కుక్కలు సీట్లు ఏమంటే వీధి లైట్లు లేక మోరీలు మొత్తం ఆగమాగం వడివి జనాలు మొత్తం నోటించే కాలం వచ్చింది. పెద్ద మనుషులు మమ్మ కానీ స్థానిక ఎలక్షన్లు పెట్టే ఉపాయం చేయరు. ఈ నెల అంటే ఇక దగ్గర పడ్డట్టు కానీ కనీసం వచ్చే నెలలన్నా ఎలక్షన్లు పెట్టేటట్టు ఉంటే మిమ్మల్ని కూడా నమ్ముతారు, లేకపోతే ఇక మీ పని కూడా చేస్తారు.